చాలా హ్యాపీగా ఉంది. మంచి కలర్ వచ్చినాయి ఫ్లవర్స్. సో మీరే చూడండి, అసలు చెట్టు కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయింది ఇప్పుడు. అప్పుడంత కాదు, ఇంకా అప్పుడన్నా చిన్న చిన్నగానే ఈ చెట్టు తెచ్చినప్పుడన్నా ఇంకా చిన్నగానే పువ్వులు పూస్తాండే. ఇప్పుడే మంచిగా పూస్తుంది అనమాట. చాలా హ్యాపీగా ఉంది నాకు. సో మీరు కూడా ఇట్లా ఇంట్లో చెట్లు పెంచుకోండి. నిజంగానే మంచి స్మెల్ వస్తాయి. అంటే మనం మళ్ళీ ఇట్లా వాళ్ళ దగ్గర దొరికే మందులు అవన్నీ వేయకూడదు. ఓన్లీ మన ఇంట్లోనే చూసుకొని వేసుకోండి. ఏం కాదు, న్యాచురలే. ఇది చూడండి, గులాబీ పైన చూడండి, అదేందో పురుగు. సో ఇంక ఇట్లాంటి పురుగులన్నీ మామూలే, పువ్వుల్లో ఉన్న మకరందం కోసం వస్తుంటాయి. సో ఇంకా మనం దానిని ఏమంటారు, అరికట్టలేమా, స్టాప్ చేయలేము. కొంచెం ఎక్కువ తెలుగు అయిపోయింది కాబట్టి మనం ఇంకా తప్పదు, ఉన్నంతలోనే మంచిగా నీట్గా పెంచుకోవడానికి ట్రై చేయాల. ఓకే, మరి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. లైక్ కొంచెం ప్లేస్ ఉంటే ఒక్క మొక్కైనా నాటుకోండి, ఏం కాదు. అట్లయితే అసలు మాకు ప్లేసే లేదు, అయినా నేను మా ఇంట్లో గొడవ పడి రిక్వెస్ట్ చేసి పెంచుకుంటాను కొన్ని మొక్కలు. అందరు చెప్తారు ఎందుకు అవసరమా అది ఇది అని, వాళ్ళు చెప్తారు. వాళ్ళు లైక్ మనం ఛాన్స్ ఇచ్చినామనుకో, మీరు ఎందుకు గాలి పీల్చుకుంటారు, మేము పీల్చుకుంటాం, మీరు ఊరికే ఉండండి రోజుసేపు అని అంటారు. సో కాబట్టి మనకేం నచ్చితే, మనకేం మంచిది అనిపిస్తే అది చేయాల. మొక్కలు పెంచడం మంచిదే కదా. ఇప్పటికే అసలు మన అంటే లైక్ చలికాలంలో వేడి కాలంలో చలి, ఇట్లా తిక్కగా అయిపోతుంది మన ఎన్విరాన్మెంట్ అంతా. అదంతా చెట్లు లేకపోవడం వల్లనే. సో కాబట్టి కొంచెమన్నా ఏమంటారు, నేచర్ని సేవ్ చేస్తామని కాదు కానీ ఈ కొన్ని గులాబీ మొక్కలతో అట్లీస్ట్ అంటే మన హ్యాపీగా ఉంటాం కదా. ఈ మొక్కలు రోజు ఈవినింగ్ మార్నింగ్ చూసుకుంటా, టీ తాగుతూ, కాఫీ తాగుతూ, ఆహాహాహా, అది నార్మల్ పర్సన్స్కి అస్సలు తెలీదు. ఎవరైనా చెట్లంటే మొక్కలంటే ఇష్టం ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ కిక్. హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే టైం 11 అవుతుంది. ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట. సో వీడియో షూట్ చేస్తున్నాను. సో నిన్నటికన్నా ఈరోజు చూడండి ఇంకా అద్భుతంగా ఉంది ఫ్లవరు. అండ్ ఈ చిన్న పువ్వు చూడండి ఎంత ఫాస్ట్గా పూసిందో. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఇంకో మొగ్గలాగా వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. ఏమో ఈ ఆరెంజ్ ఫ్లవర్కి దయ్యం పట్టింది, ఫ్లవర్ చెట్టుకి అనుకోకుండా పూలు వస్తున్నాయి. అబ్బా, ఈ బట్టలు ఒకటి మా మమ్మీ బట్టలు ఆరేసింది. ఇవి ఎండాలంటే ఏం చేయాలో కొంచెం కామెంట్ చేసేయండి. ఎంత ఎండకు పెట్టినా ఎండడం లేదు. చూడండి, మా మమ్మీ రోజు ప్లేసులు మార్చి పడుతుంది. అది వాషింగ్ మిషన్ నీడ పడుతుంది కానీ. సో మార్చి ప్లేసులు పెట్టినా కూడా అవి ఎందుకో ఎండడం లేదు. సో మీరేమన్నా హెల్ప్ చేయండి, అంటే అవి ఎట్లా ఎండబెట్టాలో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. సో చూసినారా ఎంత గార్డెన్లో అనమాట. సో ఎలాంటి ఆర్టిఫిషియల్ లేకోకుండా లైక్ న్యాచురల్ ఫర్టిలైజర్స్, స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది. ఈ పువ్వు చూడండి ఆరెంజ్ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో చాలా అందంగా ఉంది. నాకైతే అసలు కళ్ళు అదేదంటారు చూడు, వర్తు కళ్ళు చెదిరిపోయేలాగుంది అందము అనేదో డైలాగ్ ఉంది కదా రజనీకాంత్ సినిమాలో, అట్లా చెప్పాలనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. లైక్ అంటే ఫోన్లో చిన్నగా కనిపిస్తున్నాయి కానీ ఫ్లవర్స్ చాలా పెద్దగానే పూసినాయి అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. లైక్ అంటే చెట్లు పెట్టినందుకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఇట్లా అందమైన గార్డెన్ చూస్తూ అదొక అద్భుతంలే. అది ఓన్లీ చెట్లని ప్రేమించే వాళ్ళకొక్కటే తెలుస్తుంది అనమాట. అండ్ ఒక శంకు పువ్వు కూడా పూసింది. అండ్ ఇక్కడ చూడండి ఎల్లో గులాబీ. ఎందుకో సమ్మర్ స్టార్ట్ అయినందుకో ఏమో కానీ పువ్వులు కొంచెం తక్కువైనాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక శంకు పువ్వు ఉంది, చూసినారా, జూమ్ చేస్తుంటే కనిపించింది. ఇట్స్ ఓకే. ఎక్కువ ఎప్పుడూ ఇంకా కంటిన్యూస్గా పూలు పూయాలంటే కష్టం కదా. అవి కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటాయి, ఎనర్జీని సేవ్ చేసుకుంటాయి. అవి కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటాయి, ఎనర్జీని సేవ్ చేసుకుంటాయి, అప్పుడే పూస్తాయి అన్నమాట.
సో ఇట్లా మంచిగా న్యాచురల్గా ఇంట్లోనే అంటే ఓకే నేను ఒప్పుకుంటా. ఇది చూడండి, ఇప్పుడు ఈ పువ్వు ఈ మొగ్గకు చూడండి చిన్నగా అవి దోమలు ఉన్నాయి. అవి ఇంకా మనం ఏం చేయలేము. లైక్ అంటే ఈ నా చుట్టుపక్కల చూడండి ఒకసారి, ఇట్లా ఈ చుట్టుపక్కల ఉన్న చెట్ల నుంచి అయినా వస్తుంది, లేదా ఇవి ఇంకా న్యాచురల్ అనమాట. జనరల్గా మనం గులాబీ చెట్లు కొనుక్కున్న చోటే కొన్ని ఇస్తారు. ఆ మందులు ఆ స్ప్రేలు కొడితే రావు ఇవన్నీ. కానీ అవన్నీ కొట్టడం కన్నా న్యాచురల్గా ఒక్క పువ్వు పూసినా పూపించుకోవడమే నాకు ఇష్టం అనమాట. ఎందుకులే అవన్నీ ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది నాకు. అంటే నాకు అంత ఇష్టం ఉండదు. ఎట్లో మనము బయట కొనే పువ్వులు, నిజానికి ఈ పువ్వులు తెలుసా మనం జడలో పెట్టుకున్నామంటే అవి ఈవినింగ్ వాడిపోయినా కూడా ఒక మంచి స్మెల్ వస్తాయి. అదే బయట కొనే పువ్వులు అట్లా స్మెల్ రానే రావు. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక గులాబీ చెట్టు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ పువ్వులు ఇంకా బయట కొన్న పువ్వులు చూడండి. మనం బయట కొనే పువ్వులు ఎప్పుడో 4-5 days ముందు కోసినవన్నమాట. ఇట్లుండవు ఇంత మంచి న్యాచురల్ స్మెల్తో. సో అందుకే నాకు ఇష్టం లేదనమాట. 1-2 పువ్వులు పూసినా నాకు ఇట్లా న్యాచురల్గా పూసే పువ్వులే ఇష్టము. ఓకే, మరి చాలా హ్యాపీగా ఉంది. మంచి కలర్ వచ్చినాయి ఫ్లవర్స్. సో మీరే చూడండి, అసలు చెట్టు కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయింది ఇప్పుడు. అప్పుడంత కాదు, ఇంకా అప్పుడన్నా చిన్నగానే ఈ చెట్టు తెచ్చినప్పుడన్నా ఇంకా చిన్నగానే పువ్వులు పూస్తాండే. ఇప్పుడే మంచిగా పూస్తుందన్నమాట. చాలా హ్యాపీగా ఉంది నాకు. సో మీరు కూడా ఇట్లా ఇంట్లో చెట్లు పెంచుకోండి. నిజంగానే మంచి స్మెల్ వస్తాయి. అంటే మనం మళ్ళీ ఇట్లా వాళ్ళ దగ్గర దొరికే మందులు అవన్నీ వేయకూడదు. ఓన్లీ మన ఇంట్లోనే చూసుకొని వేసుకోండి. ఏం కాదు, న్యాచురలే. ఇది చూడండి, గులాబీ పైన చూడండి, అదేందో పురుగు. సో ఇంక ఇట్లాంటి పురుగులన్నీ మామూలే, పువ్వుల్లో ఉన్న మకరందం కోసం వస్తుంటాయి. సో ఇంకా మనం దానిని ఏమంటారు అరికట్టలేమా, స్టాప్ చేయలేము. కొంచెం ఎక్కువ తెలుగు అయిపోయింది కాబట్టి మనం ఇంకా తప్పదు, ఉన్నంతలోనే మంచిగా నీట్గా పెంచుకోవడానికి ట్రై చేయాల. ఓకే, మరి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. లైక్ కొంచెం ప్లేస్ ఉంటే ఒక్క మొక్కైనా నాటుకోండి, ఏం కాదు. అట్లయితే అసలు మాకు ప్లేసే లేదు. అయినా నేను మా ఇంట్లో గొడవ పడి రిక్వెస్ట్ చేసి పెంచుకుంటాను కొన్ని మొక్కలు. అందరు చెప్తారు ఎందుకు అవసరమా అది ఇది అని. వాళ్ళు చెప్తారు, వాళ్ళు లైక్ మనం ఛాన్స్ ఇచ్చినామనుకో, మీరు ఎందుకు గాలి పీల్చుకుంటారు, మేము పీల్చుకుంటాం, మీరు ఊరికే ఉండండి రోజుసేపు అని అంటారు. సో కాబట్టి మనకేం నచ్చితే, మనకేం మంచిది అనిపిస్తే అది చేయాల. మొక్కలు పెంచడం మంచిదే కదా. ఇప్పటికే అసలు మన అంటే లైక్ చలికాలంలో వేడి కాలంలో చలి, ఇట్లా తిక్కగా అయిపోతుంది మన ఎన్విరాన్మెంట్ అంతా. అదంతా చెట్లు లేకపోవడం వల్లనే. సో కాబట్టి కొంచెమన్నా ఏమంటారు నేచర్ని సేవ్ చేస్తామని కాదు, కానీ ఈ కొన్ని గులాబీ మొక్కలతో అట్లీస్ట్ అంటే మన హ్యాపీగా ఉంటాం కదా. ఈ మొక్కలు రోజు ఈవినింగ్ మార్నింగ్ చూసుకుంటా, టీ తాగుతూ, కాఫీ తాగుతూ, ఆహాహాహా అది నార్మల్ పర్సన్స్కి అస్సలు తెలీదు. ఎవరైనా చెట్లంటే మొక్కలంటే ఇష్టం ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ కిక్. ఇంకా ఈ చెట్లకి ఎప్పుడు దారిలో ఏమో మేము మొక్కలు తొందరలోనే తీసుకొస్తాము. సో ప్రస్తుతానికైతే 2 చామంతి చెట్లు ఉన్నాయి. ఓకే, మరి ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. చిన్నగా చూపించినాను. ఒక శంకు పువ్వు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.